2 లివర్లు ఎక్స్ట్రా. మీ బిల్లు మొత్తం 1000 అయింది. ఈ ఒక్క డైలాగ్‌తో రాత్రికి రాత్రి కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో రోడ్డు పక్కన చిన్న ఫుడ్ కోర్ట్ నడుపుకునే సాయి కుమారి అంటే సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయారు. దీంతో ఆమె ఇంటర్వ్యూ చేయడానికి ప్రధాన మీడియా సంస్థలు ఎగబడ్డాయి. ప్రధాన మీడియా సంస్థలే ఆమె షాప్ ముందు క్యూ కడితే మేమేమైనా తక్కువ అని యూట్యూబ్ ఛానళ్లు కూడా కుమారి ఆంటీ ఇంటర్వ్యూల కోసం ఎగబడ్డాయి. జనాలు కూడా ఆమె చేతి వంట తినడానికి ఆసక్తి చూపించారు. కుమారి ఆంటీ బిజినెస్ కూడా పెరిగింది. బిజినెస్ పెరిగిందని సంతోషించలోపే అసలుకే ఎసరు పడింది. రోడ్డు పక్కన ఫుడ్ కోర్ట్ పెట్టిందంటూ కుమారి ఆంటీ వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసేశారు. దీంతో సోషల్ మీడియాలో మరో కొత్త చర్చ ప్రారంభమైంది. పలు ఇంటర్వ్యూలలో ఏపీ సీఎం జగన్ ప్రభుత్వంపై కుమారి ఆంటీ చేసిన కామెంట్స్ ఫలితంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆమెపై కక్ష సాధింపు చర్యలకు దిగిందని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. జనసేన నేతలు వైసీపీ వాళ్లకు కౌంటర్లు ఇస్తున్నారు. అయితే నిజంగా తెలంగాణ ప్రభుత్వం కుమారి ఆంటీపై కక్ష సాధించిందా అంటే అస్సలు కాదు. మంగళవారం రోజు కుమారి ఆంటీ వాహనాన్ని పోలీసులు సీజ్ చేయడానికి కారణం వేరే ఉంది. సోమవారం రోజు జరిగిన ఓ ఘటన కారణంగానే పోలీసులు కుమారి ఆంటీ ఫుడ్ వాహనాన్ని సీజ్ చేశారు. ముందుగా చెప్పుకున్నట్లు సోషల్ మీడియాలో కుమారి ఆంటీ ఫేమ్ అయిపోవడంతో ఆమె చేతి వంటను టేస్ట్ చేయడానికి సోమవారం కూడా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు అక్కడికి వచ్చారు. ఇలా వచ్చిన వాళ్ళందరూ తమ తమ వాహనాలను రోడ్లపై పార్క్ చేసేసి కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ ముందు క్యూ కట్టారు. పెద్ద మొత్తంలో జనాలు రావడంతో అక్కడ విపరీతమైన రద్దీ నెలకొంది. రోడ్లపై పార్క్ చేసిన వాహనాల కారణంగా ఆ రోడ్డున వెళ్లే ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అసహనానికి లోనైన ఓ ప్రయాణికుడైతే తన కారు దిగి మరీ రోడ్డు మీద బండ్లు పార్క్ చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడున్న ట్రాఫిక్ పోలీస్ కలగజేసుకున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసి రోడ్డుపై బండ్లు పార్క్ చేసిన వారికి వార్నింగ్ ఇచ్చారు. కొందరు కానిస్టేబుల్ వార్నింగ్ను పట్టించుకోకపోవడంతో ఇంకొంతమంది అధికారులను అక్కడకు పిలిచి రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలను స్టేషన్కు తరలించారు. కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్కు వచ్చే కస్టమర్ల వల్ల రోడ్డుపై ఉదయం 11:30 నుంచి సాయంత్రం 3:30 వరకు ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆ రోడ్డుపై వెళ్లే ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో పోలీసులు మంగళవారం రోజు ఫుడ్ కోర్ట్ పెట్టుకోవడానికి కుమారి ఆంటీకి పర్మిషన్ ఇవ్వలేదు. అంతే తప్ప పోలీసులు వేరే ఉద్దేశంతో ఆమె వాహనాన్ని సీజ్ చేయలేదు. మరైతే సీఎం రేవంత్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనకు లింక్ ఏంటి? వాళ్ళ పేర్లను మధ్యలోకి ఎందుకు లాగారు అని అనుకుంటున్నారా? దీనికి ఓ సిల్లీ రీజన్ ఉంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన తర్వాత కుమారి ఆంటీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పింది. ఏపీలోని గుడివాడ తన స్వస్థలమని, బతుకుదెవరి కోసం చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చినట్లు పేర్కొంది. సింగర్ హేమచంద్ర వాళ్ళింట్లో తొలుత పనిచేసినట్లు తెలిపింది. హేమచంద్ర తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేసినట్లు వెల్లడించింది. చాలామంది సోషల్ మీడియాలో చెబుతున్నట్లు ఈ ఫుడ్ కోర్ట్ వల్ల తాను కోట్లకు కోట్లు సంపాదించలేదని అన్నారు. మార్కెట్లో సరుకుల రేట్లు పెరగడం వల్ల కొద్దిగా రేట్లు పెంచానని, ఆ డబ్బుతో అందరూ అనుకుంటున్నట్టు విలాసవంతమైన బంగళాలు కొనలేదని పేర్కొన్నారు. ఏపీలో తనకు ఎలాంటి ఆస్తులు లేవని చెబుతూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఒక ఇల్లు మాత్రమే ఉందని చెప్పారు. కుమారి ఆంటీ అన్న ఈ ఒక్క మాటను పట్టుకొని వైసీపీ నేతలు సోషల్ మీడియాలో వాదనకు తెరలేపారు. జగనన్న లబ్ధిదారు అయినందువల్లే కుమారి ఆంటీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆరోపణలు చేశారు. టీడీపీ చెప్పినందువల్లే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ను మూసివేయించిందని ఆరోపిస్తున్నారు. అయితే వైసీపీ నేతల ఆరోపణలపై జనసేన నేతలు రియాక్ట్ అయ్యారు. సమస్యలో ఉన్న మహిళను ఆదుకోవాల్సింది పోయి ఆరోపణలు చేస్తూ రాజకీయం చేయడానికి సిగ్గులేదా అని పవన్ కళ్యాణ్ అభిమానులను ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు రోడ్డుపై బిజినెస్ చేసే చిరు వ్యాపారుల పట్ల పవన్ కళ్యాణ్ ఆలోచనలకు సంబంధించిన పాత వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే ఉరుమురిమి మంగళ మీద పడ్డట్టు మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా అలాగే కుమారి ఆంటీ అభిమానుల క్రమశిక్షణ రాహిత్యం ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకుంది. ఫేమస్ కావడం వల్ల ఎంత లాభపడిందో తెలియదు కానీ ఇప్పుడు అసలుకే ఎసరొచ్చి బిజినెస్ లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చివరిగా కుమారి ఆంటీ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.